హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. మనకి ఒకటి హైవే బిట్టు సేల్కి వచ్చిందండి. ఇది మొత్తం 36 గుంటలు. ఇది ఇందులో మనకు 10 గుంటలైనా 22 గుంటలైనా 36 గుంటలైనా ఎంతైనా ఇస్తారు. సో ఇది దీని డైమెన్షన్ అంతా ఎవ్రీథింగ్ మీకు ఈ డిస్ప్లే నెంబర్ కానీ డిస్క్రిప్షన్ నెంబర్ కానీ నాకు వాట్సాప్ చేసిన కాల్ చేసిన మీకు డైమెన్షన్తో సహా నేను షేర్ చేస్తానండి, లొకేషన్తో సహా. సో ఇది ఒకసారి చూడండి. ఇది గేటు చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ఇది టైప్ ఆఫ్ సాయిల్ కూడా ఒకసారి చూడండి. ఈ సాయిల్ కూడా నేను క్లోజ్అప్లో తీసిన, ఎందుకంటే మనకి గెస్ట్ హౌస్ కానీ ఎవరైనా వీకెండ్ హోమ్స్లో అట్లాంటి గెస్ట్ హౌస్లో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ప్లాంటేషన్కి కొంచెం మనకి సాయిల్ అనేది మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది రెడ్ సాయిల్ బాగుంటుంది ప్లాంటేషన్కి. సో వాటర్ సోర్స్ కూడా నియర్ బై ఉంటుంది. సో ది డిస్టెన్స్ ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను మొత్తం క్లియర్ కట్గా చెప్తాను. సో ఏదైనా ప్రాపర్టీ తీసుకున్న ముందే డెఫినెట్గా అయితే మనకు టైటిల్ అయితే క్లియర్గా ఉందా లేదని ఈసీలు, పట్టా, పాస్బుక్, పహానీలు, 1 అయితే చెక్ చేసుకోండి. తర్వాతనే అడ్వాన్స్కి వెళ్ళండి. సో ఇదైతే ఇది క్లియర్ టైటిల్, మీకు డీటెయిల్స్ అన్నీ ఏమైనా కూడా నేను షేర్ చేస్తాను. సరే ఇది చూడండి, చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, గేట్ ఉంటుంది, ఎవరితోటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. సో క్లియర్ టైటిల్ ఇది. సో ఇది మనకు ఇది ముంబై హైవేకి పక్కన ఆనుకొని ఉంటుంది. సో నేను కొంచెం లెంత్లో చూస్తాను, ఇది మీకు డైమెన్షన్ కూడా ఎంత ఇలా ఉంది అని చెప్పేసి మీకు అది కూడా కనిపిస్తుంది. సో ఇది పటాన్చెరు నుంచి మనకి ఇక్కడ వరకు అయితే ఒక 55 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో పటాన్చెరు నియర్ బై అయితే మనకు నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఐటీ సెక్టార్ మనకి అయితే ఐటీ సెక్టార్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక 40 మినిట్స్ డ్రైవ్, 30-40 మినిట్స్ డ్రైవ్ అయితే ఉంటుంది. సో ఐటీ అప్ నుంచి మనకి ఐఐటి నుంచి ఇక్కడ వరకు ఒక 20-25 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ప్రపోజల్ త్రిబుల్ ఆర్ నుంచి ఇటు వరకు 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి ఎక్కడ ఏంటి అనేది నేను ఒకసారి క్లియర్ చెప్తాను. ఒకసారి అయితే ఇది చూడండి. సో ఇది ముంబై హైవే, ఇది పక్కనేది మనకు ఇది షేపు, ఇది కనిపించేది మొత్తం టోటల్గా 36 గుంటలు. సో ఇది మనకు కోట్ చేస్తున్నది అయితే పర్ గుంట 7,80,000 కోట్ చేస్తున్నారు. అంటే పర్ స్క్వేర్ యార్డ్ మనకు 6,400 పడుతుంది. సో హైవే పక్కన 6,400 అంటే చాలా డెడ్ షేప్ ఇది. సో ఇక్కడ నుంచి మనము ఇక్కడ దగ్గర నియర్ బై జోగిపేట మండలం ఉంటుంది, చాలా నెంబర్ ఆఫ్ విలేజ్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కమర్షియల్గా, హాస్పిటల్కి కానీ లేదంటే ఫామ్ హౌస్ కానీ ఫంక్షన్ హాల్ కానీ పెట్రోల్ బంక్ కానీ అది సూట్ అవుతుంది. ఇంకా మనకు ఇక్కడ విలేజ్ అయితే మనకి ఎర్రారం విలేజ్ అది ముందు ఇందాక కనిపించింది. సో రామ్సాన్పల్లి అది మనకి ఏంటంటే రామ్సాన్పల్లి చౌరస్తా, అది కొంచెం మనకు రైట్ సైడ్ ఇందాక కనిపించింది. సో వై జంక్షన్, రామ్సాన్పల్లి వై జంక్షన్ అంటారు, అది అక్కడ కనిపించేది. సో అక్కడ నుంచి రోడ్ అది 1 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. ఇంకా నేరేడుగుంట అనేది ఒకటి విలేజ్ ఉంటుంది. సో మండలు విలేజ్ నియర్ బై ఉంటుంది కాబట్టి మనకు ఈ ఏం ప్లాన్ చేసినా కూడా వర్కౌట్ అవుతుంది. ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలి. సో ఏదైనా హోటల్ కానీ ప్రతి ఒక్కటి దేనికైనా మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒకవేళ వేరే వాళ్ళు లీజ్ కూడా ఇచ్చినా కూడా మనకి వర్కౌట్ అవుతుంది. సో ఎవరైనా మనకు చూసేది ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికి మనకు అప్రిషియేషన్ రావాలి, అట్ ద సేమ్ టైం మనకు మంతల్ రెంటల్ ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో ఆలోచించే వాళ్ళకి కూడా ఇది సూట్ అవుతుంది. మనకైతే ఇదైతే మనకి మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి. నేను మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మనకు గిర్మాపూర్ నుంచి కూడా మనకు ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి మనకి త్రిబుల్ ఆర్ పోతుంది కాబట్టి అక్కడ నుంచి మనకి 25 కిలోమీటర్స్ వస్తుంది. శివరాంపేట మనకు ఆల్రెడీ మనకు తెలుస్తుంది, నాందేడ్ హైవే, అక్కడ నుంచి నాందేడ్ హైవే అక్కడ ఇంటర్చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ మనకు ట్రిబుల్ ఆర్ అక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడ నుంచి ఇటు వరకు ఒక 20 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఇంకా కాసాల నుంచి అయితే మనకి రేడియల్ లింక్ రోడ్ ఆల్రెడీ ట్రిబుల్ ఆర్ నుంచి ఓఆర్ఆర్కి వెళ్తుంది కాబట్టి అక్కడ నుంచి ఇటు వరకు ఒక 20 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో ఇదండి మనకి రేడియస్ అయితే. ఇంకా ఇది మనకు చూడండి, ఇది గెస్ట్ హౌస్ కూడా సేమ్ అదే క్వాంటిటీలో ఇక్కడ కూడా ఒక ల్యాండ్ ఉంది, గెస్ట్ హౌస్ ఇలా కట్టుకున్నారు. సో నీట్గా చాలా బాగుంది. సో అక్కడ కూడా మీరు అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఎగ్జాంపుల్ మీకు తెలవడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి తీశాను. సో ఇది అటు సైడ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఏదైనా మిస్ అయితే కూడా అందులో మెన్షన్ చేస్తాను క్లియర్ కట్గా. సో ప్రైస్ అయితే ఇది పక్కన ఉన్న ల్యాండ్ మీరు ఏదైనా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలామంది రిక్వెస్ట్ చేసి ఏంటంటే కమర్షియల్గా ఏదన్నా మాకు ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్రిషియేషన్ రావాలి, అట్ ద సేమ్ టైం గుడ్ విల్ ఉండాలి, ప్లస్ మనకి ఏదైనా యూజ్ ఉండాలి, కొంచెం మంచి హాట్ కేక్ బిట్లు ఛాన్స్ ప్రాపర్టీలు కావాలని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకని ఇది అర్జెంట్ సేల్లో ఉంది, ఛాన్స్ ప్రాపర్టీ, మంచి ప్రాపర్టీ. సో క్లియర్ టైటిల్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ యూ కాల్ టు మీ. డెఫినెట్లీ ఇంకేమైనా కావాలనుకుంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను.
సో ఇదండి, ఇది ఒక మంచి ప్రాపర్టీ అయితే నేను మీ ముందు తెచ్చాను అనుకుంటాను. సో ఛాన్స్ ప్రాపర్టీ కోసం మీకు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఛాన్స్ ప్రాపర్టీ అయితే మీకు నేను ఎప్పుడు షేర్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై గైస్.